పెళ్ళైతే కానీ పిచ్చి కుదరదు, పిచ్చి కుదిరితే కానీ పెళ్లి జరగదు అన్నట్లుగా ఉంది అమెరికా ఇరాన్ వ్యవహారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కర్ర పెత్తనానికి ఇక్కడ జడుసుకునే వారెవరూ లేరని ఇరాన్ అంటోంది. యుద్ధం అంటూ వస్తే అది ఇరాన్కే పరిమితం కాదు, పశ్చిమాసియా ప్రాంతాలు మొత్తం అతలాకుతలమవడం ఖాయమని ఇరాన్ అధినేత ఖమేనీ హెచ్చరిస్తున్నారు. ఇరు దేశాల వ్యవహారం యుద్ధానికి దారితీస్తే అది ప్రపంచ దేశాలకే శాపంగా మారుతుందా? కమ్ముకుంటున్న ఈ యుద్ధ మేఘాలు విడిపోతాయా లేదా కమ్మేస్తాయా? ఇరాన్ దేశంలో నిరుద్యోగం పెచ్చరిల్లిందని, జీవనం కష్టమైందని కొందరు నిరసనకారులు లేవనెత్తిన ఆందోళన చివరికి అంతర్యుద్ధంగా పరిణమించడాన్ని గమనిస్తే తప్పకుండా నిరసనకారులకు బయటి శక్తులు ప్రోత్సహిస్తున్నాయని ఎవ్వరికైనా ఇట్టే అర్థమైపోతుంది. కేవలం దేశంలో సమస్యలున్నాయని ఆందోళన చేసేవారిని ప్రభుత్వం హతమారుస్తుందా? ఈ ఆందోళనలో దాదాపు 30,000 మంది నిరసనకారుల్ని హతమార్చినట్లు లెక్కలు వెలుగు చూస్తున్నాయి. ఈ విషయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాహటంగానే ఖమేనీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పైగా నిరసనకారులకు తమ మద్దతును తెలిపారు. ట్రంప్ వేలు పెట్టడం వల్లే సమస్య మరింత దారుణంగా మారిందని పలువురు పరిశీలకుల అభిప్రాయం. ఇరాన్లో చెలరేగిన మంటలకు ఆజ్యం పోసి ఆ వేడిలో చలి కాచుకోవాలని ట్రంప్ చూస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. టెహరాన్లో అణు కార్యకలాపాలు నిర్వహించరాదని, అణురహిత ఒప్పందానికి సంతకం పెట్టి తీరాలని ట్రంప్ ఇరాన్ను హెచ్చరిస్తున్నారు. అణు కార్యకలాపాలు వద్దనడం, ఒప్పందాలపై సంతకం పెట్టాలనడం తప్పేం కాదు. అణు విపత్తు ఎంత భయంకరమో అందరికీ తెలుసు. అయితే ఇదే విషయాన్ని సామరస్యంగా చెప్పొచ్చు కదా అనే చాలా మంది అంటున్నది. ఖమేనీని విలన్ గా చిత్రీకరించి ఇరాన్లో అలజడుకారుల్ని ఆదరించి వారికి మద్దతిచ్చి ఉసిగొల్పడం వెనక శాంతి కాముకత్వం కనిపిస్తోందా, ఇరాన్ను అస్థిరపరిచే కుట్ర కనిపిస్తోందా అన్నదే అసలు ప్రశ్న. నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరించడం అంటే ఏంటో ట్రంప్ను అడిగే తెలుసుకోవాలి. ఓవైపు సైనికుల్ని రంగంలోకి దించి యుద్ధ నౌకల్ని తరలించి పైకి మాత్రం ఇరాన్ దిగిపోవాలి, ప్రపంచానికి శాంతి కావాలి అంటే ఎలా కుదురుతుందని చాలా మంది అంటున్నారు. ప్రపంచ దేశాలకు పెద్దన్నగా ప్రకటించుకున్న ట్రంప్ ఇరాన్ మంటల్ని చల్లారుస్తున్నారా, ఎగదోస్తున్నారా అనేది ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ ఇరాన్లో జరిగిన నిరసన ప్రదర్శన ఒక కుట్రగా విమర్శించారు. వాస్తవానికి మేం యుద్ధాన్ని కోరుకోవడం లేదు, మేం యుద్ధాన్ని ఎగదోసే వాళ్ళం కూడా కాదు, అలాగని ఇరాన్ చూస్తూ ఊరుకోదు, ఎవరైనా సరే దాడికి పాల్పడితే అంతకంతకు బదలాయిస్తామని ఖమేనీ హెచ్చరించారు. ఇందుకు ఊతమిచ్చేలా హర్మూజ్ జలసంధిలో వ్యూహాత్మక సైనిక కసరత్తులు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇదే సమయంలో యుద్ధ విమానాలకు, నౌకలకు ముప్పు కలిగితే ఊరుకోబోమని అమెరికా సైనిక కేంద్ర కమాండ్ హెచ్చరించింది. అమెరికా ప్రభుత్వం 2019లో రివాల్యూషనరీ గార్డ్స్ ను ఉగ్రమూకలుగా తేల్చింది. దేశంలో నిరసనల పేరిట ప్రభుత్వాన్ని అస్థిరపరిచే సామాజిక వ్యతిరేక శక్తుల్ని రివల్యూషనరీ గార్డ్స్ అణచివేస్తుంటే వారిని ఉగ్రవాదులతో పోల్చడం సరికాదని ఇరాన్ ప్రభుత్వం అంటోంది. తాజాగా ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగేర్ ఖాలీబాబ్ యూరోపియన్ యూనియన్ దేశాల సైన్యాలను ఉగ్రవాద సంస్థలుగా పరిగణిస్తామని హెచ్చరించారు. అమెరికా, ఇజ్రాయెల్, యూరప్ దేశాల నాయకులు ఇరాన్ను ముక్కలు చేయాలని చూస్తున్నారని ఇరాన్ దేశాధ్యక్షుడు మసూద్ పెజిక్షియాన్ విమర్శిస్తున్నారు. ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చాలా కూల్ గా స్పందించారు. ఖమేనీ చెప్పింది నిజమో కాదో 2 రోజుల్లో తేలిపోతుందిగా అంటూ వ్యాఖ్యానించారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నౌకలు అక్కడ ఉన్నాయి, డీల్ కుదరకపోతే ఖమేనీ చెప్పింది నిజమో కాదో తేలుతుందిగా అని ట్రంప్ నర్మగర్భంగా అనడం ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు టెహరాన్ అనుసరిస్తున్న అణ్వాయుధ విధానం వల్ల వస్తోన్న సమస్యల్ని పరిష్కరిస్తానని అంటున్నారు. ట్రంప్ ప్రకటనను చూస్తుంటే అసలు ఆయన హితవు పలుకుతున్నారా, హెచ్చరిస్తున్నారా అర్థం కాని పరిస్థితి. అమెరికా రెచ్చిపోతే ఇరాన్ కు భారీ నష్టం. ఇరాన్ కు ఏమాత్రం నష్టం ఎదురైనా అది ప్రాంతీయ యుద్ధానికి కారణం. ట్రంప్ ఖమేనీని హెచ్చరిస్తూ మరోవైపు యుద్ధం కోరుకోవడం లేదని ప్రకటిస్తూ చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడైతే ఇరాన్ యుద్ధ మేఘాల మధ్యనే ఉంది. ఏమవుతుందో వేచి చూడాలి.